భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అక్రమ ప్రాజెక్టులను అడ్డుకోవాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్. దుబాయ్ మెరీనాలోని రెసిడెన్షియల్ బిల్డింగ్ లో భారీ అగ్ని ప్రమాదం. మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూమ్ లో బ్యాంగిల్స్ ఫెస్ట్ ఘనంగా ప్రారంభం. మంత్రులు, ఎమ్మెల్యేలు, మేయర్ మరియు పార్లమెంట్ సభ్యుల కమిషన్ల దందా. రాష్ట్ర కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామిని మర్యాదపూర్వకంగా కలిసిన రామగుండం సిపి అంబర్ కిషోర్. ఇక వివరాల్లోకి వెళ్తే, మంత్రులు, ఎమ్మెల్యేలు, మేయర్ మరియు పార్లమెంట్ సభ్యుల కమిషన్ల దందాతోనే భద్రకాళి బండ్ పనులు ఆలస్యం అవుతున్నాయని మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ పశ్చిమ శాసనసభ్యులు దాసెం వినయ్ భాస్కర్ ఆరోపించారు. హన్మకొండ నగరంలోని శ్రీ భద్రకాళి బండ్ పనులను మాజీ శాసనసభ్యులు వినయ్ భాస్కర్ పరిశీలించారు. సమయం గడుస్తున్నా ఇప్పటి వరకు పనులు పూర్తి కాకపోవడం పట్ల తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. కొంచెం వెనుక ఒకప్పుడు పత్రికా రూపంలో ప్రజల మధ్యలో ఉండి ప్రశ్నిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నేను ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులను ప్రశ్నిస్తున్నా. నాయనా, మీరు సెంట్రల్ యూనివర్సిటీ భూములు అమ్ముకునేదానికి గంచెబౌలిలో ఉన్నటువంటి స్థలాన్ని తాకట్టు పెట్టి బ్యాంక్ రుణాల పేరిట తీసుకొని మరి ఆ జాగలు కబ్జా చేసుకుంటానికి రాత్రి పగలు లైట్లు పెట్టుకొని వేలాది పోలీసులను పెట్టుకొని ప్రహారతోని వందలాది జేసీబీలు పెట్టి వేలాది ట్రాక్టర్లు పెట్టి వేల కొద్ది కార్మికులను దింపి మరి అక్కడ పని చేయించిండ్రే ఆ జాగలు అమ్ముకుందామని. మరి ఈరోజు ఎంతో చారిత్రాత్మకమైన ఈ చెరువును మరి ట్రాక్టర్లు ఎందుకు పెట్టలేదు, జేసీబీలు ఎందుకు పెట్టలేదు, మరి ఐబీకు కూడా కోఆర్డినేషన్ ఏం పోయింది? ఇది కార్పొరేషన్ కింద ఉన్నటువంటి చెరువు కార్పొరేషన్ అధికారులు ఎటుపోయినరు, మేయర్ ఎటుపోయినరు? కావాలని ఈ అవినీతి భాగోతం బయటపడక ముందే, వర్షాలు వచ్చే ముందు, వర్షాలు రాగానే బిల్లులు చేసి కాంట్రాక్టులకు ఇద్దామని. ఈ సందర్భంగా నేను మీ ద్వారా అధికారులను డిమాండ్ చేస్తున్నా. ఈ రోజు మటుకు ఏం బిల్లులు చెల్లించిండ్రో అది మీకు, కాంట్రాక్టర్లకు, ఆ నాయకులకు, మంత్రులకు, మేయర్కే తెలుసు. ఈ రోజు నుంచి బిల్లులు కాంట్రాక్టర్లకు చెల్లించిన ఏ మాత్రం అవినీతి ఐబీలో కానీ, కూడాలో కానీ, కార్పొరేషన్లో కానీ జరిగినా ప్రజల పక్షాన ఐబీ కార్యాలయాన్ని ముట్టడిస్తాం, కూడా కార్యాలయాన్ని ముట్టడిస్తాం, అధికారులను నిలదీస్తాం, ప్రజాప్రతినిధులను నిలదీస్తాం, ఎమ్మెల్యేలు, మినిస్టర్లను, ఎంపీలను, మేయర్లను నిలదీస్తాం, కార్పొరేషన్ కూడా ముట్టడిస్తామని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా మీ అవినీతి భాగానికి పులి స్టాప్ పెట్టి పనులు పూర్తి చేసి మరి నగర ప్రజల శ్రేయస్సును దృష్టి పెట్టుకొని త్వరగా పనులు చేయాలని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. నిన్న మొన్న పాపం బొందల పడి ఒక బాబు చనిపోయిండు. దానికి నైతిక బాధ్యత కార్పొరేషన్, స్థానిక నాయకులు వహించాలి. ఆ కుటుంబానికి మరి నష్టపరిహారం చెల్లించాలని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఏదేమైనప్పటికీ కూడా మీరు చేసే అభివృద్ధి పనులు వెనుక ఎంత అవినీతి ఉండదో ఒకటి విప్పి మరి ఖచ్చితంగా ప్రజల ముందు నిలబెడతామన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమానికి ప్రజలకు వాస్తవాలు తెలియజేసేదానికి సహకరించినటువంటి మా ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు.
రాష్ట్ర కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామిని మర్యాదపూర్వకంగా కలిసిన రామగుండం సిపి అంబర్ కిషోర్ పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపిన సిపి డీసీపీ ఇసుక మాఫియా అక్రమ దందాలపై ఉక్కుపాదం మోపాలని ఆదేశించిన మంత్రి అక్రమాలను ఉపేక్షించేది లేదని అక్రమ దందాలకు ఎవరు పాల్పడినా కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసిన మంత్రి పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో కొందరి పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి పద్ధతి మార్చుకోవాలని చట్టం ముందు అందరూ సమానులే అని గుర్తుంచుకోవాలన్న మంత్రి विवेक वेंकटस्वामी श्रीमान राज आपके दर्शन के लिए हाजिर है। श्रीमान राज आपके दर्शन के लिए हाजिर है। భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ బాపట్ల జిల్లా బాపట్ల రూరల్ మండలం చుండూరుపల్లి గ్రామ శాఖ మహాసభలో మాట్లాడుతున్న సిపిఐ జిల్లా కార్యదర్శి తన్నీరు సింగరకొండ మహాసభ చుండ్రుపల్లి గ్రామ శాఖ కార్యదర్శిగా బొచ్చ ముత్యాలయ్య సహాయ కార్యదర్శిగా పోట్లూరి ఏసోబులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది। ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వేటగిరి శ్రీనివాసులు, సిపిఐ మండల నాయకులు పోట్లూరి అంకమ్మరావు, బొచ్చ ముత్యాలు, యేసుబాబు, సురేంద్ర, ఏసోబు తదితరులు పాల్గొన్నారు। 100 సంవత్సరాలు సందర్భంగా భారతదేశ వ్యాప్తంగా ప్రతి 3 సంవత్సరాలకి ఒకసారి జరుపుకునే మహాసభలలో జాతీయ మహాసభలో సెప్టెంబర్ 21వ తారీఖున పంజాబ్ రాష్ట్రంలో చండీగఢ్ పట్టణంలో జరుగుతూ ఉన్నాయి। ఆగస్టు 23వ తారీఖున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహాసభలు ఒంగోలు పట్టణంలో జరుగుతూ ఉన్నాయి। జూలై 23వ తారీఖున బాపట్ల జిల్లా మహాసభలు అద్దంకి పట్టణంలో జరగబోతూ ఉన్నాయి। జూలై 5వ తారీఖున బాపట్ల నియోజకవర్గ మహాసభలు బాపట్ల పట్టణంలో జరగబోతూ ఉన్నాయి। ఈ మహాసభలకి సందర్భంగా అన్ని గ్రామాలలో కూడా, మండలాల్లో, నియోజకవర్గ స్థాయిలో, పట్టణాల్లో కూడా గ్రామ శాఖ నుండి జాతీయ స్థాయి వరకు మహాసభలను జరుపుకునే క్రమంలో బాపట్ల జిల్లా బాపట్ల రూరల్ మండలం చుండూరుపల్లి గ్రామ శాఖ మహాసభ ఈరోజు ఇక్కడ జరుపుకుంటా ఉన్నాం। ఈ మహాసభకి ఈ శాఖకు సంబంధించిన అందరూ సభ్యులందరూ హాజరవడం జరిగింది। ఈ మహాసభలో నూతన నాయకత్వంగా బొజ్జ ముత్యాలని ఏకగ్రీవంగా మహాసభ ఎన్నుకుంది। సహాయ కార్యదర్శిగా పోట్లూరి యేసోబుని సహాయ కార్యదర్శిగా ఎన్నుకోవడం జరిగింది। వీళ్ళు ఈ గ్రామ శాఖ మహాసభలో ఈ గ్రామంలో ఎదుర్కొంటున్న సమస్యల మీద, ఈ గ్రామంలో ఎదుర్కొంటున్న పేదలు, కష్టజీవులు, బడుగు బలహీన వర్గాలు ఎదుర్కొన్న సమస్యల మీద అనునిత్యం భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ జెండా పట్టుకొని వాళ్ళ పక్షాన ఉద్యమించడానికి, పోరాటాలు చేయడానికి కంకణబద్దులై పనిచేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను। అదేవిధంగా మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయడానికి ఈ చుండూరుపల్లి గ్రామ శాఖ అగ్రభాగాన ఉండాలని చెప్పి ఈ మండలంలో జరిగిన, ఈ జిల్లాలో జరిగిన ఏ కార్యక్రమం జరిగినా కమ్యూనిస్ట్ పార్టీ లేదా కమ్యూనిస్ట్ పార్టీకి అనుబంధమైన ప్రజా సంఘాలు చేసే కార్యక్రమాలకి వెన్నుదన్నుగా ఉండి ఈ చుండూరుపల్లి గ్రామ పార్టీ కార్యకర్తలు, నాయకులందరూ కూడా పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళందరూ కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ బాపట్ల జిల్లా పక్షాన వాళ్ళకు పిలుపునిస్తూ ఈ బాపట్ల జిల్లాలో జరిగే అనేక కార్యక్రమాలకి, పోరాటాలకి వెన్నుదన్నుగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ మహాసభకు హాజరైన ప్రతి కార్యకర్తకి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ బాపట్ల జిల్లా పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను।
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో తన ప్రియురాల్ని కోల్పోయిన యువకుడు. విషయం తెలిసిందే వెంటనే ముంబై నుంచి అహ్మదాబాద్కి చేరుకున్న ప్రియురాలి డెడ్ బాడీ కోసం వెయిటింగ్ రూమ్లో ఏడుస్తూ కూర్చున్న యువకుడు ఎవరి కోసం ఇక్కడికి వచ్చానని వీడియో రికార్డ్ చేస్తున్న వాళ్ళు అడిగితే నా ప్రేమ కోసం అంటూ భారమైన మనసుతో సమాధానం ఇచ్చిన ప్రేమికుడు. తన ప్రియురాలు ఎప్పటికీ తిరిగిరాదనే బాధంలో కన్నింటి పర్వంతమైన ప్రియురాలు లండన్ ఎందుకు వెళ్తుందో ఇంకా తెలియాల్సి ఉంది. మా రాజగోపాల్ సార్కు మంత్రి పదవి సోకు ఎక్కువైంది. నీళ్లు లేక రైతులు సస్తుంటే ఆయన మంత్రి పదవి కోసం పాకులాడుతున్నాడు. మంత్రి పదవి వస్తే నీళ్లు తెస్తాడా? కాంగ్రెస్ వీరాభిమాని రైతన్న ఆవేదన. ఊరంతా కాంగ్రెస్ హామీల పేపర్లు పట్టుకొని తిరిగినాం, ఇప్పుడు జనాలు మమ్మల్ని తిడుతున్నారు. రేవంత్ రెడ్డి రైతులను పట్టించుకోవడం లేదు. రైతులు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది. రైతు బంధు ఇవ్వడంలో కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయింది. రైతు బీమా తీసేసి మా రేవంత్ రెడ్డి చాలా పెద్ద తప్పు చేసిండు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల పరిస్థితి ఆగంగా ఉంది. 2 లక్షల లోపు ఉన్న వాళ్ళకి అయితే అన్నాడు. కొంతమందికి చేసిండు, కొంతమందికి ఎంత ఉంది ఇప్పుడు రుణమాఫీ? నాకు 2 లక్షలు ఉంది. 2 లక్షలే. రైతు భరోసా ఎట్లా? రైతు భరోసా అంటే అది ఇస్తా అంటుండే ఏది ఈసారి ఇంకా రాలేగా. మరి రైతు భరోసా ఇంకా రాలే. రాలే. మరి ఇప్పుడు అది రైతు భరోసా అనేది మీకు రాకపోతే ఇబ్బంది కావట్లేదని? అది కాదా మరి అవుతుంది. ఇప్పుడు ఏమో ఇదివరకు రైతు బంద్ చేస్తే పత్తిత్తులో కూల్లో బిల్లు ఇలా తీసుకునేది. ఇప్పుడు వేస్తలేడు కాబట్టి అప్పు చేయాలి. మరి మళ్ళా అప్పు చేయాలనా? చేయకపోతే మరి ఇప్పుడు వర్షం పడే అవి వేయపాయి అప్పు చేయకపోతే ఎట్లా అంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు మీ చేతులలో డబ్బులు ఏమైనా ఉండేదా? రైతు బంధు కంటిన్యూ చేసేది, వీళ్ళు వేస్తలేరు. మరి నేను కాంగ్రెస్ నువ్వు కానీ కాంగ్రెస్ మరి కాంగ్రెస్ అని నువ్వే ఎట్లేదంటే ఎట్లా ఉన్నమాట చెప్పాలా? మరి ఇక రాజగోపాల్ రెడ్డి అయితే ఆయన మంచోడే కావచ్చు కదా. మరి పైసలు రాని వచ్చాయని చెప్తే నాకు ఎట్లా? రాజగోపాల్ రెడ్డి మీ ఎమ్మెల్యే. అవును. మరి ఆయనకు మంత్రి పదవి ఇవ్వలేదంట, అటగిట పని చేస్తున్నాడు. ఆయనకు షోకు మంత్రి పదవి షోక్ అయింది. ఇప్పుడు రైతులు ఎక్కడైనా పోని ఇక్కడ నీళ్లు లేక మేము చేస్తుంటే ఆయన మంత్రి పదవి కావాలి. మంత్రి పదవి అయితే సర్ర అయితే నీళ్ళు తెస్తున్నారు. మరి ఆయన అంతే ఉంది. ఇప్పుడు మంత్రి పదవి రాకపోతే ఇట్లా అలిగిండా? అలిగినట్టే కొడుతుందిగా. అంతేనా? మా పరిస్థితి అట్టే ఉంది. ఇక బస్సులో అంటే మేము పోతున్నాం, పోతోళ్ళు పోతురా, పోయేటోళ్ళకి వాళ్ళకి మేలు జరగవచ్చు. అంతేనా? లేడీస్ పోతోళ్ళకి వాళ్ళకి ఏ ప్రభుత్వం తెచ్చింది నువ్వే వేస్ట్ అంటే మేము పోతలేం కదా బస్సులా. ఇప్పుడు నేను రైతును, నేను కాంగ్రెస్ పార్టీను, నాకు రైతు బంధు ఇవ్వాలి, నాకు రుణమాఫీ చేయాలి, అప్పుడు నాకు మేలు జరిగినట్టుగా. ఈ రైతు భరోసా మాత్రం ఖచ్చితంగా చేయాలి రైతులకు. ఇప్పుడు మేము పంట వేసుకోవాలి. ఇప్పుడు నీ కాడికి రావాలి. ఏ పదే నువ్వు ఎటు వచ్చి రైతు భరోసా కాడికే వస్తాను. రైతు భరోసా కావాలి. అది అంత బాగా రైతు బంధు ఇది కూడా ఒకటి తీసేసి రైతులకు ఏమైనా ప్రమాదం అయితే జీవిత బీమా అది కూడా పోయింది. అది పోయింది. ఎట్లా అది పద్ధతి అనేది తీసేయడం? అదంటే నేను చెప్తాను, సచ్చినోడికి వస్తాయి దాని పాడడం సావనోళ్ళకి అది ఎవరు సచ్చినోళ్ళకి వస్తాయి. మరి ఎవడో 6 నెలలకు ముందు దానికి కూడా ఇవ్వాలిగా. మరి అంటే మంచిదే కదా ఇస్తే కాదా? మరి గట్లాంటి తీసేస్తారు. 5 లక్షలు వచ్చినాయి మా ఊళ్ళో, ఒకరితో ఇద్దరు మా ఊళ్ళో ఇచ్చాయి. అంటే కొంచెం ఆసరే కదా, ఆసరే కదా కాదా? మరి ఇప్పుడు నేను చచ్చిపోయినా అనుకో, నా భార్యకు పిల్లలకు ఆసర అయితే ఇంకా అది లేపుడు. ఈ పింఛని తాతలకు 4,000 వస్తానా? 4,000 లేదు, 2,000 ఇస్తున్నట్టుండే. మాకైతే లేదు. మరి నువ్వు ప్రచారంలో 4,000 ఇస్తానని చెప్పలే మీ కాంగ్రెస్ అప్పుడు? ఎప్పుడు ప్రచారం 4,000 కాగితాలు పట్టుకొని తిరిగి 4,000 ఇస్తాడు గెలిస్తా అని చెప్తుంది. మరి ఇప్పుడు మరి ఊళ్ళేకపోతే ఏమంటారే? మన 4,000 ఇవ్వకపోతే 2,000 ఇస్తే చాలా అంటున్నారు. అంతేనా? నెలకు 2,000 సరిపోయి 4,000. 4,000 తులం బంగారం ముచ్చటేడు పైన తులం బంగారం ఇస్తలేడుగా. అది కూడా ఇస్తలేడా? ఈ మాత్రం ఇచ్చిండు. మరి కళ్యాణ లక్ష్మి డబ్బులు వచ్చినాయి. అది పాతదే కదా, ₹1,00,000 అనేది. అవి వచ్చినాయి. అది కేసీఆర్ పెట్టిందే కదా కళ్యాణ లక్ష్మి. చంద్రశేఖర్ ఉన్నాడు పెట్టిండు. మరి ఇప్పుడు ఈయన వచ్చినాక తులం బంగారం అన్నాడు కదా. 50,000 కాదు, చంద్రశేఖర్ ₹1,00,000 ఇచ్చిండు. ఈయన మరి ఎక్స్ట్రా తులం బంగారం ఇస్తాడు. తులం కాదు, పావులెత్తు కూడా రాలేదు. మా ఊళ్ళో రాలేదయ్యా. మరి మనం పట్టుకొని తిరుగుతావా? పేపర్ పట్టుకొని
మళ్ళా తులం బంగారం ఇస్తాను ఇక పార్టీ అనుకున్నా తిడతలేరే అన్న తిడతలే తులం బంగారం దానికి ఓడి తిడతలేడు నేను పెళ్లి చేసినోడే తిడతాడు కత్తిమూడని తిడతాడు పెళ్లి తిడతాడు. మరి మీ కాంగ్రెస్ వాళ్ళు ఏం మార్చుకోవాలంటే ఏం చెప్తారు రేవంత్ రెడ్డి గాని వీళ్ళు గాని పరిపాలనలో ఏం మార్చుకోవాలి ఏంది ఆయన మార్చేది ఏం లేదు ఈ ఇండియా పుణ్యమట్టి ఏది రైతులు మాత్రం మేలు చేయాలి రైతులకు మాత్రం మేలు చేయాలి రైతు బాగుంటేనే జనం అంతా బాగుంటారుగా నాకు ఆడుకో 20 మంది వస్తారు పనికి ఇక నేను వెనకబడ్డా మంది ఏం చేస్తారా వచ్చి అంతేగా అంతే ఆ రైతు భరోసా ఫెయిల్ అయింది కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయింది రైతు భరోసా అనేది ఫెయిల్ అయింది ఖచ్చితంగా ఫెయిల్. నేను రాజగోపాల్ రెడ్డి వస్తా అదే చెప్తాను చూస్తున్నాం రాజగోపాల్ రెడ్డికి చెప్తాను మరి ఇంకేం చేస్తాం మరి ఇప్పుడు టైమే మాది ఇప్పుడు ఈ టైంకి ఇవ్వాలిగా నువ్వు ఆకలైనప్పుడు అన్నం పెట్టినాడు నువ్వు ఎవడైతే నా ఓడైతే నీ ఓడైతే అట్లా రానున్న రోజుల్లో బనకచెర్ల సామర్థ్యం 400 టీఎంసీలకు పెంచుకునే కుట్ర చేస్తున్నారు. 200 టీఎంసీల నీళ్లను దోచుకోవడమే కాక భవిష్యత్తులో దాన్ని 400 టీఎంసీలకు పెంచుకుంటామని కేంద్రానికి సమర్పించిన నివేదికలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆనాడు పోతిరెడ్డిపాడులో కూడా కుట్ర చేసి కృష్ణానదిని కొల్లగొట్టారు. ఇప్పుడు గోదావరి కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారని హరీష్ రావు అన్నారు. వారికి ప్రజెంట్ చేసినారు. కేంద్రంలో సిడబ్ల్యూసీకి ఇచ్చారు ప్రిలిమినరీ ఫీజిబిలిటీ రిపోర్ట్. అందులో చూస్తే 400 టీఎంసీలు తీసుకుపోతామంటారు. ఇప్పుడు దోసవే ఫ్యూచర్లో 400. ఆ 400 కోసం ఇప్పటి నుంచే మేము తవ్వే టనల్లు కానీ కాలువల సైజు 400కు తవ్వుతామని రాసింది. అందులో మీరు అది చదివి వినిపిస్తాం మీకు. రిజర్వాయర్ ఈజ్ 173 టీఎంసీ అండ్ లైవ్ స్టోరేజ్ ఈజ్ 152 టీఎంసీ. And there is a scope to increase it up to 300 to 400 TMC to cater the future needs. The gap-wise details are as tabulated below. The analysis strongly recommends that the initial infrastructure, particularly the gravity canal system, tunnels, surge shafts and delivery outlets to be designed from the outset for a 3 TMC per day capacity, even if only a 2 TMC per day diversion system is commissioned initially. ప్రస్తుతం 2 టీఎంసీలతోని కమిషన్ చేసుకున్న తవ్వే టనల్లు కానీ కెనాల్స్ కానీ సర్జ్ షాప్స్ అన్ని 3 టీఎంసీలకు తవ్వుతాం. ఇప్పుడే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని 3 టీఎంసీలు ఒక రోజుకు తీసుకుపోయే విధంగా టనల్లు తవ్వుతాం, కాలువలు తవ్వుతామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన ఫీజిబిలిటీ రిపోర్ట్లోనే రాశారు. మనం అనుకుంటున్నాం 200 తీసుకుపోతారని, వాళ్ళు సూటు పెట్టింది 400. ఆనాడు పోతిరెడ్డిపాడులో అట్లే కుట్ర చేసిండ్రు. ఆనాడు పోతిరెడ్డిపాడులో కుట్ర చేసి కృష్ణానదిని మొత్తం కూడా కొల్లగొట్టిండ్రు. ఇప్పుడు గోదావరిని కొల్లగొట్టే కుట్ర చెప్పేది దోసవు. ఇప్పుడు 400కు ఆల్రెడీ టన్నులు తవ్వుతున్నారు. 3 టీఎంసీ పర్ డేకు రంగం సిద్ధమైంది. చెప్తున్నది 2 టీఎంసీ పర్ డే. కానీ వాళ్ళ డిపిఆర్లో వాళ్ళ ఫీజిబిలిటీ రిపోర్ట్లోనే చెప్పారు 3 టీఎంసీలు ఒక రోజుకు తీసుకుపోయే విధంగా మా పనులు జరుగుతాయి అని. దుబాయ్ మెరీనాలోని రెసిడెన్షియల్ బిల్డింగ్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. శుక్రవారం రాత్రి భవనంలో మంటలు అంటుకున్నాయి. దాదాపు 6 గంటలు శ్రమించి మంటలను ఆర్పినట్లు అధికారులు వెల్లడించారు. ఆ 67 అంతస్తుల భవనంలో అగ్ని ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం వాటిల్లలేదు. అందులో నివసిస్తున్న మొత్తం 3820 మందిని రెస్క్యూ సిబ్బంది ప్రాణాలతో కాపాడారు. వెంటనే బాధితులకు వైద్య సహాయం అందించారు. ఆంధ్రప్రదేశ్ జైలు దోపిడీకి బీజేపీ పూర్తి మద్దతు తెలుపుతుంది. న్యాయబద్ధంగా 2 రాష్ట్రాలు కేంద్రం నీళ్లు పంచాలి కానీ ఏపీకి బీజేపీ మద్దతు తెలుపుతుంది. పునర్విభజన చట్టంలోని నిబంధనలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తుంగలో తొక్కుతుంటే నియంత్రించాల్సిన కేంద్రం నిధులు ఇస్తూ తెలంగాణకు ద్రోహం చేస్తుందని హరీష్ రావు అన్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలు కేఆర్ఎంబి, జిఆర్ఎంబి కేంద్ర జలవనరుల శాఖ కింద పనిచేస్తాయి. దీన్ని నియంత్రించాల్సింది వాళ్ళు. న్యాయబద్ధంగా 2 రాష్ట్రాల మధ్య పంచాల్సింది కేంద్రం. దానికి పరోక్షంగా ఇవాళ బీజేపీ పూర్తి మద్దతు. పునర్విభజన చట్టంలో నిబంధనలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తుంగలో దొక్కుతుంటే
నియంత్రించాల్సిన కేంద్రం నిధులిస్తూ తెలంగాణకు ద్రోహం. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, ఇలా పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుకు సాయం చేయండి, ఇక్కడ చూస్తే మీరు సిఆర్ పాటిల్తో కలిశారు, పీయూష్ గోయల్తో కలిశారు అని ఇదంతా మనం న్యూస్ ఐటమ్ ఉంది. అయితే దీన్ని ఎవరు నియంత్రించాలి? గోదావరి బనకచెర్లకు జిఆర్ఎంబి అనుమతి లేదు, సిడబ్ల్యూసి అనుమతి లేదు, అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేదు. నీకు అసలు గోదావరి జలాల్లో ఫ్లడ్ వాటర్ అనే కాన్సెప్టే లేదు. నువ్వు ఎట్లా కడతావు? దీన్ని ఆపమంటావా? వీళ్ళు ఉల్టా ఏం చేస్తారు, ఇంకా 50% మీకు అదనపు నిధులు ఇస్తాం, 50% అదనపు అప్పు తెచ్చుకోవడానికి పర్మిషన్ ఇస్తామని ఢిల్లీ ఇవాళ బీజేపీ వాళ్ళకు పూర్తిగా మద్దతు ఇస్తుండ్రు. మనం పత్రికల్లో చూసాం, 50% ఏమో కేంద్రం నిధులు ఇస్తారట, 50% ఏమో రాష్ట్రానికి అదనపు ఎఫ్ఆర్బిఎం లిమిట్ ఇస్తూ అడిషనల్ అప్పు తెచ్చుకోవడానికి అనుమతిస్తారట. అదే మన విషయంలో ఏం జరిగింది? నెక్స్ట్, ఇప్పుడు ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు కోసం మనము ఆర్ఈసి పిఎఫ్సి నుంచి అప్పు తెచ్చుకుంటే మీరు ఎఫ్ఆర్బిఎం కంటే అదనపు అప్పు తెచ్చారని చెప్పి మనకేమో రికవరీ పెట్టిండ్రు. మన ఎఫ్ఆర్బిఎం ఇయర్ కోటాలో మీరు కాళేశ్వరం ఆర్ఈసి నుంచి అప్పు తెచ్చారు, మీరు కాళేశ్వరం ప్రాజెక్టు మన పాలమూరు ఎత్తిపోతల పథకానికి నిధులు ఖర్చు పెట్టారు, మీ అప్పు రాష్ట్ర రుణ పరిమితిని మించింది అని మనకేమో రికవరీ పెట్టిండ్రు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఏమంటుండ్రు? రాష్ట్ర రుణ పరిమితిని దాటి అదనంగా 40,000 కోట్ల అప్పు తెచ్చుకోండి, మీకు అనుమతిస్తామనేమో వాళ్ళకి చెప్తుండ్రు. అంటే ఆంధ్రాకో నీతి, తెలంగాణకో నీతి. మనం అప్పు తెచ్చుకుంటే రికవరీ పెడతారు, ఆంధ్రప్రదేశ్కి ఏమో అదనపు అప్పు తెచ్చుకోండి అని అనుమతులు ఇస్తారు. ఇంత జరిగితే మరి ఈ కేంద్ర మంత్రులు ఏం చేస్తున్నట్టు? 8 మంది బీజేపీ ఎంపీలు, 2 బీజేపీ కేంద్ర మంత్రులు దీన్ని అడ్డుకోవాల్సిన బాధ్యత లేదా? రాష్ట్ర ప్రయోజనాల్ని కాపాడాల్సిన బాధ్యత లేదా? రాష్ట్ర హక్కుల్ని కాపాడాల్సిన బాధ్యత వాళ్ళకి లేదా? ఇవాళ రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు. ఇంతమంది 2 కేంద్ర మంత్రులు, 8 మంది ఎంపీలు ఉండి ఏం లాభం అనేటువంటి ఈరోజు చర్చ జరుగుతుంది. మందమరి పట్టణానికి చెందిన అఖిలేష్ అనే యువకుడు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చెయ్యి విరిగిపోయి అత్యవసర చికిత్స అవసరమైన సందర్భంలో విషయం తెలుసుకున్న వెంటనే స్పందించిన తెలంగాణ రాష్ట్ర మైనింగ్ మరియు కార్మిక శాఖ మంత్రి డాక్టర్ వివేక్ వెంకటస్వామి 1,80,000 రూపాయలు ఎల్ఓసి విడుదల చేసి యువకుడి ప్రాణాన్ని కాపాడారు. ఈ సహాయంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అఖిలేష్ ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉంది. అతని కుటుంబ సభ్యులు మంత్రికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. యాక్సిడెంట్ అయ్యి 1.5 మంత్ కోమాలో ఉన్నాడు. తన 2 చేతులు పనిచేయట్లేదు. సో దానికోసం మేము నిమ్స్లో ఎల్ఓసికి అప్లై చేస్తున్నాం. వివేక్ సార్ వల్ల మా బాబుకి 1,80,000 ఎల్ఓసి వచ్చింది. అందుకు మేము సార్కి కృతజ్ఞతలు చెప్తున్నాము. సార్కి కూడా రుణపడి. అంతర్గ మండలం పెద్దంపేట గ్రామంలో టీయూసీఏ రాష్ట్ర మహాసభల వాల్ పోస్టర్లను ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా టీయూసీఏ పెద్దపల్లి జిల్లా సహాయ కార్యదర్శి మార్తా రాములు హాజరై మాట్లాడారు. ఈ రోజు దేశంలో చూసుకున్న, రాష్ట్రంలో చూసుకున్న కార్మిక వర్గం మీద మరి అనేక దాడి జరుగుతుంది. ఒక రకంగా చెప్పాలంటే మన కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలు మొత్తం మీద కార్మికులను కట్టు బానిసలుగా కమ్మేసే హక్కు లేదు, ఆ ప్రతినిధే హక్కు లేదు, ఏ హక్కు లేకుండా చేసేటువంటి పరిస్థితి జరుగుతుంది. కాబట్టి దీనికోసం మనం కార్మికులంతా కూడా ఐక్యమై పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. దేశంలో చూసుకున్నప్పుడు ముఖ్యంగా చూసుకున్నట్టు అయిందంటే మరి ఎమ్మెల్యే ఎంపీల జీతాలు పెరిగినటువంటి పరిస్థితి ఉన్నది. కాకపోతే ఇప్పటి వరకు కూడా 10 ఏళ్ల కాలంలో కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మరి జీవో గెజిటివ్ చేసి ఇప్పటి వరకు కూడా దాన్ని అమలు చేయక జీవో అనేటువంటిది 10 సంవత్సరాల కాలంలో కూడా ఆపేయడం జరిగింది. అంటే కార్మికుడు అంటేనే కట్టు బానిస, ఎంతకైనా చేస్తారనేటువంటి పరిస్థితి, ఎంత రేటు ఇచ్చినా చేస్తారనేటువంటి పరిస్థితి ఉన్నది. కనుక దీని అంతటి కూడా కారణం కూడా వాస్తవంగా చెప్పాలంటే మన కార్మికులం కూడా ఐక్యంగా లేకపోవడం, కూడా వివిధ పార్టీలుగా వివిధ సంఘాలుగా ఏర్పడి మరి ఐక్యంగా పోరాటం చేయలేకనే ఈ విధంగా పరిస్థితి ఏర్పడుతుంది. కనుక ఈ యొక్క మహాసభతోడు కూడా ఒకనాడు మనం దాదాపు 40 సంవత్సరాల కాలంలో కూడా ఐఎఫ్టీగా పనిచేసి ఉన్నటువంటి పరిస్థితి, ఆనాడు కూడా మరి ఐఎఫ్టీ సంఘం కూడా ఎదుగుబొదుగు లేకుండా కూడా మరి వేరే రాష్ట్రాలకు, వేరే జిల్లాలకు కూడా ఎదగనీయకుండా కూడా చేసేటువంటి పరిస్థితి జరిగింది. కనుక ఐఎఫ్టీ నుంచి మనం టీయూసీ మారి ఇప్పటికీ దాదాపుగా సంవత్సరం కాలం జరుగుతుంది. కాబట్టి దీన్ని జరిగేటువంటి మహాసభను కూడా ఇక్కడ నుంచి కార్మికులు కూడా అందరూ కూడా సహకరించి మహాసభకు మన అందరం కూడా ఇక్కడ నుంచి మెజార్టీగా పోల్చిందిగా తెలియజేస్తూ, అదేవిధంగా పోరాటం చేసిన పరిస్థితి ఎంతైనా ఉందని చెప్పి తెలియజేస్తూ నేను ముగిస్తున్నా. కార్మిక పోరాటాలు పోరాడే వానిదే ప్రపంచ కార్మికుల
కార్మికులారా ప్రపంచ కార్మికులారా ప్రపంచ కార్మికులారా ఈసారి మహాసభ నిజామాబాద్ లో జరిగేటువంటి మహాసభను జయప్రదం చేయండి. నిజామాబాద్ లో జరిగే రాష్ట్ర మహాసభను జయప్రదం చేయండి. కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. సిపిఎంఎల్ ప్రజాపంద సిపిఎంఎల్ ప్రజాపంద మాతలైన్ వర్ధిల్లాలి. సిపిఎంఎల్ ప్రజాపంద మాతలైన్ వర్ధిల్లాలి. కార్మికుల సమస్యలకై పోరాడదాం పోరాడదాం కార్మికుల సమస్యలకై పోరాడదాం పోరాడితే పోయేదేం లేదు. పోరాడితే పోయేదేం లేదు. అసంఘటిత కార్మికుల సమస్యల కోసం అసంఘటిత కార్మికుల సమస్యల కోసం ఈ నెల 21 రోజు నిజామాబాద్లో జరిగే జిల్లా మహాసభల టీయూసీ జిల్లా మహాసభలను అను మళ్ళా నువ్వు ఇక్కడ అంటే నా దగ్గర సౌండ్ అయితే రాష్ట్ర మహాసభలను నిజామాబాద్లో జరిగే రాష్ట్ర మహాసభలను నిజామాబాద్లో జరిగేటువంటి రాష్ట్ర మహాసభలను మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.